హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ థింక్ ఫైనాన్స్ తెలుగు ఛానల్. సో ఈరోజు అయితే మన వీడియోలో సిబిల్ స్కోర్ లేకుండానే, అలాగే ఇన్కమ్ ప్రూఫ్ లేకుండానే క్రెడిట్ కార్డ్ ఎలా తీసుకోవాలి, ఎలా అప్లై చేయాలి, సో ఈ క్రెడిట్ కార్డ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, క్రెడిట్ కార్డ్స్ మనం అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో మన ఇంటికి డెలివరీ వస్తుంది, సో లిమిట్ ఎంత వస్తుంది, ప్రతిదీ కూడా ఈరోజు అయితే మనం వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. సో ఈ విధంగా షేర్ చేసినట్లయితే మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు, నాలెడ్జ్ అనేది వస్తుంది. సో నా ఛానల్ నుంచి అయితే ఫైనాన్షియల్ న్యూస్ అండ్ ఫైనాన్షియల్ అప్డేట్స్ కూడా ప్రతి తెలుగులో వస్తాయి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అలాగే ఛానల్ నుంచి ఈ వీడియోకి అయితే నేను మినిమం 2000 లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో అనేది రిఫర్ అవుతుంది. సో థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమవుద్ది, సిబిల్ స్కోర్ లేకుండానే, అలాగే ఇన్కమ్ ప్రూఫ్ లేకుండానే మనం క్రెడిట్ కార్డ్ ఎలా తీసుకోవాలి. సో మెయిన్ అందరూ క్రెడిట్ కార్డ్ అంటే ముందుగా ఆలోచించేది, సో సిబిల్ స్కోర్ ఉండాలి, అలాగే ఇన్కమ్ ప్రూఫ్ శాలరీ ఉండాలి, లేదంటే బిజినెస్ చేస్తే కనుక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉండాలి. ఈ రెండు లేకుండానే మనం క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోవచ్చు. అది ఎలాగంటే ఫిక్స్డ్ డిపాజిట్ మీద అయితే క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. దాని క్రెడిట్ కార్డ్ చాలా ఫిక్స్డ్ డిపాజిట్ మీద క్రెడిట్ కార్డ్స్ బ్యాంక్స్ చాలా వస్తున్నాయి, కానీ బ్యాంక్స్ కన్నా బెటర్ ఆప్షన్ ఈ మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి ఎస్బిఎం బ్యాంక్ ద్వారా వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. క్రెడిట్ కార్డ్ పేరు వచ్చేసి మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డ్. సో ఇది ఎవరికి బెనిఫిట్ అవుతుందంటే, ఎక్కువగా సిబిల్ స్కోర్ చాలామంది సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళకి, సిబిల్ స్కోర్ తక్కువ ఉండి సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ కార్డ్ అయితే చాలా బెనిఫిట్స్ ఉంది. ప్రాసెసింగ్ ఫీజు కానీ జాయినింగ్ ఫీజు కానీ ఏమీ లేవు. సో కార్డ్ ఎలా అప్లై చేయాలనేది మీకు క్లియర్గా చెప్తాను. సో అప్లై చేయాలంటే మీకు నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఇది ఓన్లీ ఫర్ ఆండ్రాయిడ్ మొబైల్ వాళ్ళకే ఉంది. యాపిల్ వాళ్ళకైతే ఇది క్రెడిట్ కార్డ్ అయితే అవైలబిలిటీ లేదు. సో ఓన్లీ ఫర్ ఆండ్రాయిడ్ మొబైల్. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఎలాగ ఓపెన్ అవుతుంది, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత, మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అనే వస్తుంది. ఓటీపీ వెరిఫై చేయాలి. సో ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ మీకు కార్డ్ డీటెయిల్స్ చూపిస్తుంది. చూడండి, అక్కడ 1% రిటర్న్స్ ఆన్ ఎవ్రీ స్పెండ్ అని ఉంది. సో అప్ టు 7% ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డి, 1% క్యాష్ బ్యాక్ అని ఉంది. విర్చువల్ కార్డ్ ఇన్స్టెంట్, నో జాయినింగ్ ఫీజు, అలాగే బిల్ యువర్ క్రెడిట్ స్కోరు, అలాగే 90% ఎఫ్డి ఆన్ క్రెడిట్ లిమిట్. సో మీరు 5000 చేస్తే ఆల్మోస్ట్ అందులో 4000 రూపాయలు మీకు అనేది లిమిట్ అనేది వచ్చేస్తుంది. సో తర్వాత మీరు గెట్ మై కార్డ్ కొట్టిన తర్వాత ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంది. సో పర్మిషన్స్ అన్ని అలౌ చేయాలి. పర్మిషన్స్ అన్ని అలౌ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్ చూస్ చేసుకోమంటుంది, అంటే అమౌంట్ చూస్ చేసుకోమంటుంది. సో 5000 ఇచ్చుకోవాలా లేకపోతే 10,000 ఇచ్చుకోవాలని చెప్పేసి ఇక్కడ ఎలిజిబిలిటీ చెక్ చేయమంటుంది. చెక్ ఎలిజిబిలిటీ కొడితే మీకు ఇక్కడ ఇలా కనబడుతుంది. సో తర్వాత మీకు ఇక్కడ అగ్రి అండ్ కంటిన్యూ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు అగ్రి కొట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ పాన్ డీటెయిల్స్, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, మదర్ నేము, సో ఈమెయిల్ అడ్రస్ అండ్ మీరు మీ స్టేటస్ ఇవన్నీ మ్యారిటల్ స్టేటస్ కూడా అడుగుతుంది. సో ఇవన్నీ ఎంటర్ చేయాలి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు వెరిఫై కొట్టాలి. వెరిఫై కొట్టిన తర్వాత మీకు ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ కన్ఫర్మ్ చేయాలి. సో ఓటీపీ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఓటీపీ కన్ఫర్మ్ చేసి అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ టు కంటిన్యూ వస్తుంది. సో అగ్రీ టు కంటిన్యూ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయమని చెప్తుంది. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆధార్కి ఓటీపీ, ఆధార్ నెంబర్ రిజిస్టర్డ్ మొబైల్ అయిన నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. సో ఆధార్ నెంబర్ మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కన్ఫర్మ్ యువర్ కేవైసీ డీటెయిల్స్ అని చెప్పేసి మిమ్మల్ని కన్ఫర్మ్ చేసుకోమంటుంది. సో ఇక్కడ మీరు కన్ఫర్మ్ అనేది ప్రెస్ చేయాలి. సో కన్ఫర్మ్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అడ్రస్ అడుగుతుంది. సో మీరు అడ్రస్ ఎక్కడికి కావాలి, కేవైసీ మీ అడ్రస్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా మీరు ఇక్కడ అడ్రస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్, లాస్ట్ స్టెప్ ఇది, మీ పర్సనల్ డీటెయిల్స్ అవి ఎంటర్ చేయాలి. లైక్ ఫాదర్ నేము, మీ జెండరు, మీ కంట్రీ ఆఫ్ బర్త్, సిటీ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఫైనాన్షియల్ డీటెయిల్స్, సో ఇవన్నీ ఎంటర్ చేయాలి. అలాగే నామినీ డీటెయిల్స్ కూడా ఇక్కడ మొత్తం ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫైనల్ స్టెప్ బ్యాంక్ డీటెయిల్స్. సో బ్యాంక్ డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. వెరిఫై చేసిన తర్వాత మీరు 5,000 రూపాయలు కానీ లేకపోతే 10,000 రూపాయలు కానీ మీరు ఎంత అయితే ఇంతకుముందు అమౌంట్ పెట్టుకున్నారో ఆ అమౌంట్ అనేది మీరు చూస్ చేసుకొని యూపీఐ ద్వారా అనేది పేమెంట్ చేసుకోవచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. సో ఇక్కడ డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన తర్వాత మీకు వీడియో కేవైసీ అనేది స్టార్ట్ అవుతుంది. సో వీడియో కేవైసీ అయిన తర్వాత మీకు కార్డ్ అనేది ఇలా చూపిస్తుంది. సో
మీ కార్డ్ అనేది కంగ్రాచులేషన్స్, యువర్ ఫిక్స్డ్ డిపాజిట్ ఎస్బిఎం గ్లిడ్ క్రెడిట్ కార్డ్ ఈజ్ నౌ యాక్టివ్. సో కార్డ్ అనేది మీకు యాక్టివేట్ అవుతుంది. ఇదే కార్డు మీ ఫిజికల్ అడ్రస్కి వస్తుంది. సో ఈ కార్డు మీద నేమ్ ఎలా కావాలి, మీకు నచ్చినట్టు నేమ్ కావాలంటే కనుక మీ కార్డుని కూడా పర్సనలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పర్సనలైజ్ యువర్ కార్డ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ పేరు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు లిమిట్ డైలీ అంత విత్డ్రా చేసుకుందాం అనుకో క్రెడిట్ కార్డ్ ద్వారా. సో ఇక్కడ అన్నీ మీకు సెట్టింగ్స్ అనేది చేసుకోవచ్చు డైరెక్ట్ ఇందులోనే. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కానీ ఆఫ్లైన్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఈ విధంగా అక్కడ కార్డు పిన్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ సెట్ చేసుకోవాలి. ఈ విధంగా కార్డ్ అనేది మీకు తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి, కన్ఫర్మ్ చేయాలి. సో కార్డ్ అనేది మీకు యాక్టివేట్ అయ్యింది. సో ఈ విధంగా విర్చువల్ కార్డ్ అనేది మీకు ఇందులో యాప్లో కనబడుతుంది. ఫిజికల్ కార్డ్ అనేది సో ఇందులో మనకి బెనిఫిట్స్ ఏంటి, ఈ కార్డ్ వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయి, సో ఈ కార్డ్ వల్ల మనకి యూజేజ్ ఏంటంటే చెప్తాను. సో మనకు ప్రైవేట్ బ్యాంక్స్లో కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కానీ క్రెడిట్ కార్డ్ సిబిల్ స్కోర్ లేకుండా మనకి క్రెడిట్ కార్డ్ ఇస్తారు. సో మన ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వాళ్ళు క్రెడిట్ కార్డ్ అనేది ఇస్తారు. సో సిబిల్ స్కోర్ ఇంప్రూవ్మెంట్ కోసం. సో ఇక్కడ ప్రైవేట్ బ్యాంక్స్ పబ్లిక్ సెక్టర్లో మినిమం ఫిక్స్డ్ డిపాజిట్ అనేది 10,000 అనేది మీరు పే చేయాలి. దట్టు క్రెడిట్ కార్డ్కి ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది, జాయినింగ్ ఫీజు ఉంటుంది, అలాగే యాన్యువల్ ఫీజు ఉంటుంది. సో ఇవన్నీ ప్రైవేట్ బ్యాంక్స్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో అయితే ఉంటాయి. కానీ మనకి మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డులో బెనిఫిట్స్ ఏంటంటే ఇవేమి ఉండవు. అంటే మీకు లైక్ జాయినింగ్ ఫీజు ఉండదు, యాన్యువల్ ఫీజు ఉండదు, యాన్యువల్ ఫీజు అనేది ఉండదు. సో క్యాష్ అడ్వాన్స్ మీరు ముందుగానే ఏటీఎంలో విత్డ్రాల్ 300. ఇంట్లో మెయిన్ ఏంటంటే మీకు బిల్లింగ్ సైకిల్ 45 days. ప్రతి క్రెడిట్ కార్డ్కి బిల్లింగ్ సైకిల్ 45 days ఉంటుంది. సో దీనికి కూడా 45 days ఉంటుంది. ప్లస్ గ్రేస్ పీరియడ్ ఇంకొక 3 days అయినా అంటే 48 days బిల్లింగ్ సైకిల్. మీరు క్రెడిట్ కార్డ్ బిల్లు జనరేట్ అయిన 48 days లోపు అయితే మీరు బిల్ అనేది పే చేయాలి. నెక్స్ట్ రివార్డ్ పాయింట్స్ రిడెంప్షన్ ఫీజు అనేది ఉండదు. అలాగే నెక్స్ట్ ఓవర్ లిమిట్ ఫీజు ఉండదు, రీపేమెంట్ ఛార్జెస్ ఉండవు. కార్డ్ రీప్లేస్మెంట్ కాస్ట్ మాత్రం ఉండదు, 249 రూపాయలు. సో ఇన్ కేసు మినిమం డ్యూ అమౌంట్ ఎంత కట్టాలి, కార్డ్ లిమిట్లో 50%, 5% మినిమం డ్యూ అయితే టోటల్ కార్డ్ లిమిట్లో 5% టోటల్ లిమిట్ అనేది మీరు మినిమం డ్యూ అమౌంట్లో కూడా కట్టుకోవచ్చు. అండ్ 90% అయితే వీళ్ళు మెయిన్ అడ్వాంటేజ్ ఫిక్స్డ్ డిపాజిట్ మీద 90% రేట్ లిమిట్ ఇస్తున్నారు. మన ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో అయితే ఓన్లీ 80%, అది కూడా డిపెండ్స్ అపాన్ అమౌంట్. సో 80% అయితే వీళ్ళు క్రెడిట్ లిమిట్ అనేది వీళ్ళు ఇస్తున్నారు. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలంటే మినిమం 25,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. కానీ మనకి ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ మీద క్రెడిట్ కార్డ్ కావాలంటే మినిమం 20,000 దగ్గర నుంచి క్రెడిట్ కార్డ్ 20,000 దగ్గర నుంచి అయితే బ్యాంక్స్లో అయితే పే చేయాలి. సో అలాగే మీకు ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ 90% అయితే ఫిక్స్డ్ డిపాజిట్ మీద వీళ్ళు క్రెడిట్ లిమిట్ అయితే ఇస్తున్నారు. సో రిమైనింగ్ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే మినిమమ్ వాళ్ళు 80% మాత్రమే ఇస్తారు. దట్టు మినిమం ఫిక్స్డ్ డిపాజిట్ 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డ్కి మనకి జస్ట్ ఒక 5,000 స్టార్టింగ్తోనే మీకు 4,500 రూపాయలు క్రెడిట్ లిమిట్ వచ్చేస్తుంది. సో 5,000 మాత్రం మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇక్కడ జాయినింగ్ ఫీజు కానీ యాన్యువల్ ఫీజు కానీ ఏ ఛార్జెస్ అయితే ఉండవు. ఓకే, ఇది మెయిన్ మ్యాగ్నెట్ కార్డుకి అడ్వాంటేజ్. సో ఈ విధంగా చూసుకుంటే కనుక మనకి మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డు ఈ విధంగా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఎవరైనా మీకు సిబిల్ స్కోర్ లేని వాళ్ళు కానీ, సో సిబిల్ స్కోర్ పెంచుకుందాం అని చెప్పి, లేదంటే మీకు సేవింగ్ కావాలంటే 7% ఇంట్రెస్టెడ్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఈ విధంగా బెనిఫిట్స్ కావాలంటే కనుక ఈ మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డ్ అనేది మీరు అప్లై చేసుకోండి. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా, సో ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు క్రెడిట్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఎలా అప్లై చేయాలని మేము మొత్తం క్లారిటీగా చెప్పాను కదా. సో ఈ విధంగా మీరు క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఈ క్రెడిట్ కార్డు మీకు అప్లై చేసిన తర్వాత మీ క్రెడిట్ కార్డు రాకపోయినా కూడా నన్ను సంప్రదించవచ్చు. సో మీకు నా గూగుల్ ఫామ్స్ లింక్ ఇస్తున్నాను, అక్కడ ఫిల్ చేయండి. డీటెయిల్స్ అవి ఫిల్ చేస్తే రీజన్ కూడా మీరు రాస్తే అక్కడ నేను మిమ్మల్ని అప్రోచ్ అవుతాను. ఏ విధంగా అప్లై చేయాలి, క్రెడిట్ కార్డ్ అప్లై చేసిన తర్వాత కూడా రాకపోతే కనుక ఏ విధంగా వాళ్ళని కమ్యూనికేట్ అవ్వాలి, ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలని కూడా నేను అంతా మీకు క్లారిటీగా చెప్తాను. సో మీకు హెల్ప్ చేస్తాను. సో క్రెడిట్ కార్డ్ మీకు కావాల్సిన వాళ్ళు అయితే లింక్ క్లిక్ చేసి చేసుకోవచ్చు. ఇంకోటి ఓన్లీ ఫర్ ఆండ్రాయిడ్ వాళ్ళకి మాత్రం ఈ మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డ్, ఆండ్రాయిడ్ మొబైల్స్ వాళ్ళకి మాత్రమే మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డ్ అనేది అవైలబిలిటీ ఉంది. యాపిల్ వాళ్ళకి లేదు, యాపిల్ ఐఓఎస్కి అయితే లేదు. సో నేను ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి. మీకు లింక్ చేస్తే మీకు ఈజీగా క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ప్లేస్టోర్లో దొరుకుతుంది, కానీ ఇట్ విల్ టేక్ టైం. ఓకే, సో ఈ విధంగా కార్డ్ అనేది మీకు అప్లై అవుతుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. వీడియో కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ.